దిశల్ని మార్చుకున్నా, ఎలాంటి దారిలో పోతున్నా. స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. ముందు నుంచి ప్రిపరేషన్ అవ్వకూడదు కదా, ఎలా జరుగుతుందో చూద్దాం. జస్ట్ వీక్ ఉంటాయి వీడియోస్ మామూలుగా ఉండదు. ఎలాగ చూసినా సంతోషాల రూపం నువ్వే, కదిలిన కన్నీటి ధారవే, నడిపిన బలం నువ్వే, ముసిరిన భయాల నీడవే. మరొక్కసారి చూడు, కలల్లో తేలుతున్నా అవేవో ప్రశ్నలే లోలోన, ఎలాంటి ఊహైనా నువ్వైన భాషలే ఎన్నైనా, ఏదో తెలియని ప్రయాణం, ఏదో ఎటో ముగింపలేదో వెతికిన నిజం నువ్వే, కలిసిన ప్రపంచము నువ్వే, నడిచిన దారి నువ్వే, నిలిచిన తీరాని వీణు. ఎక్కడికి వచ్చాను తెలుసా మీకు? ఆ మేఘాలు చూసావా? ఆ మేఘాలు చూసావా? ఇప్పుడు చూడలేదు. తెలుసా ఎలా ఉన్నాడు? ఎలా ఉందా తమ్ముడితో మూమెంట్? యమునోత్రి వచ్చావు ఇప్పుడు. ఇంకా స్టార్టింగ్ చూడండి, మంచు పర్వతాలు చూడండి. వెనకాల మీరు చూడలేరు, మేఘాలు మీకు చూడలేరు. మీరు మీ వల్ల కాదు. మీ డబ్బులు దాచుకోండి, మేము మెమరీస్ పెట్టుకుంటాం. మరొక్కసారి చూడు, మంచు పర్వతాల దేవరాతుల్లో కొన్న మింగిపోకు తింటుంటే బాగుంది. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా. ఏదైతే మనం ఇంటి దగ్గర ప్లానింగ్ అనుకుని వచ్చామో అది 100% జరిగింది. అంతకన్నా మించుందా? ఉంది లేదా? 100%. ఒక్కసారి ఆ హిమాలయ పర్వతాలు చూడండి, మంచుది ఎలా ఉన్నాయా. ఒరే రండ్రా, నేను ఇంకెక్కడే ఉన్నాను చూడండి రా.
ఫీల్ అంతా చూసావు అసలు దగ్గరున్నట్టున్నా చాలా బాగున్నాయి అసలు. హిమాలయాల నుంచి మంచు ఎలా పడుతుంటే అక్కడి నుంచి వాటర్ పడుతుంటే యమునోత్రి నది దగ్గర ఆ టెంపుల్ చూడండి. టెంపుల్ దగ్గరలో మీతో చెప్పుకోలేకపోతున్నా, ఫీలింగ్ మీకు వివరించలేకపోతున్నా, అంత బాగుంది అసలు. హిమాలయ పర్వతాలు అసలు చూస్తుండిపోయి ఎప్పుడు ఆ వీడియోస్లో చూడడం, ఫోటోలు చూడడం తప్ప ఇప్పుడు పెయింటింగ్ కూడా అయ్యే చేసే. ఎప్పుడు పర్వతాలు పెయింటింగ్ చేసి, నదులు పెయింటింగ్ చేసాను తప్ప ఫస్ట్ టైం రియాలిటీలోకి వచ్చి చూస్తున్నాం. అసలు పెయింటింగ్ కన్నా 100% వర్త్ అనిపించేలా ఎంత అందంగా ఉందో తెలుసు అసలు. వ్యూ హిమాలయ పర్వతాల మంచు కారుతుండగా ఎప్పుడు నేను పెయింటింగ్ చేసేవాడిని, ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలు. మొత్తం యమునోత్రి చూడడానికి వచ్చాము. మంచు కొండలు బాగున్నాయి. కాసేపట్లో టెంపుల్కి వెళ్ళబోతున్నాం. 5 km ట్రిక్కింగ్, జస్ట్ 5 km అనుకోకండి, 4 hours పట్టింది. 5 km 4 hours పట్టింది. ఆలోచించండి మనం ఎంత ఫిట్నెస్లో ఉండాలో, ఎంత దారుణంగా ఉంటేనే మనం అవుతుంది. నీకే ఇంటి దగ్గర కూర్చొని ఆ వీడియోలు చూస్తున్నా కదా, నీకోసమే చెప్తున్నా. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ వయస్సు సంపాదించలేవు, ఆరోగ్యం సంపాదించలేవు. డబ్బు కాలు చేతులు లేనివాడు కూడా సంపాదిస్తాడు కానీ ఆడు ఎక్కడానికి చాలా కష్టపడతాడు. నీకోసమే చెప్తున్నారే, నీకోసమే. ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటం లాగా ఆగేయల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, మౌనంగా నా వెంటబడి ఇంకొన్ని జన్మాలకి జరిబడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను ముసలను అడిగిన గుసగుసక బురులకు మగుమలెవరివి. టెంపుల్ లుక్ వచ్చేసరికి యాక్చువల్గా చూడండి, ఈ మూమెంట్స్ కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. కష్టపడి 4 o'clock అయితే బయలుదేరి ట్రెక్కింగ్ చేసి యమునోత్రి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి క్రౌడ్ అంతా ఎంత బాగుందో. హిమాలయ పర్వతాలు చూడండి, హిమాలయ పర్వతాల పైన ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది అసలు. ఒకసారైనా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఈ మూమెంట్ రాదు, ఈ ఏజ్ రాదు. మనీ సంపాదించినా ఇప్పుడే ఖర్చు పెట్టుకోవాలి, టైం అనేది మళ్ళీ రాదు. ఈ ఏజ్ అనేది అంటున్నా విన్నారా, నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది. జోలాలి తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే. धूप टूट के कांच की तरह चुप गई तो क्या अब देखा जाएगा।
आसमान में उड़ान है धड़कन धड़कन सुरूर में निसा गा सा निसा गा मा पा गा मा रे सा निसा गा रे सा निसा है जुनून में सुकून अब ये दिल फितूर में निसा गा सा निसा गा मा पा गा मा रे सा निसा गा रे सा निसा आंधी बन के आया हूँ मेरा हौसला भी अय्याश है ना तो कारवा की तलाश है ना तो कारवा की तलाश है ना तो -డిగ్రీల టెంపరేచర్లో గంగా నది అయితే ఉంది. చూడండి అంత బాగుందా, చుట్టూ లొకేషన్ చూడండి చాలా బాగుంది. మేమైతే అందరూ ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వచ్చాం. లొకేషన్ అయితే అంత బాగుందా, మైనస్ ఉంది టెంపరేచర్ కూడా, ఫ్రీజ్ అయిపోతాం భయం అవుతుంది. ఇక చూడండి మామూలుగా ఉండదు కుర్రాలతో. గంగోత్రి సినిమా చూసారు కదా, రియాలిటీగా చూస్తున్నా. आंखें बोले बात आधी खामोशी कह दे हम जुबान की तलाश है ना तो कारवा की तलाश है ना तो कारवा की तलाश है ना तो हम सफर की तलाश है मेरा शौक तेरा दीदार है यही उम्र भर की तलाश है టెంపరేచర్ అయితే -డిగ్రీలో ఉంది. గంగా నదిలో అయితే స్నానం చేసాం మనం. గంగోత్రి మాత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళా ఈ హిమాలయ పర్వతాల ముందుకైతే వచ్చాం. నా లైఫ్లో నిజంగా చెప్తున్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడుకొచ్చి ఇలాంటి ఒక ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు. టైం పెట్టినందుకు నేను చాలా హ్యాపీ అవుతున్నా. మళ్ళా లైఫ్లో వస్తానో రానో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు వచ్చాను కదా, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాను. ఏం మాట్లాడదానో అసలు మాటలు రాట్లా. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు -డిగ్రీ టెంపరేచర్లో కూడా నేను స్నానం చేస్తా ఉంటుంది చూసావా ఫీలింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం కలిగింది అలా ఫీలింగ్. ఏం భయ్యా నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం గడ్డ కట్టే చలిలో స్నానం చేస్తే ఎలా ఉందో ఫీలింగ్? మామూలు లేదు. ఒక్కసారి జిమ్ అన్నా నార్మల్గా మనం ఒక ఐస్ క్యూబ్ పట్టుకుంటేనే ఓ అనుకుంటాం కదా, అలాంటిది ఐస్ వాటర్లో స్నానం చేస్తే ఎలా ఉందో తెలుసా? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి జస్ట్ ఇమాజిన్. హిమాలయ పర్వతాల నుంచి కరిగి వచ్చిన వాటర్ నుంచి, గంగా నది నుంచి అలా స్నానం చేస్తే -డిగ్రీ టెంపరేచర్లో ఉన్నప్పుడు స్నానం చేస్తే బాడీ ఎలా ఉందో తెలుసు, దాని రియాక్షన్ ఎలా ఉందో తెలుసు. అసలు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది బాడీ. ఆ ఫీలింగ్ అసలు నేను మీతో చెప్పలేను, అంత బాగుంది. అసలు ఈ లొకేషన్స్ ఉన్నాయి, ఈ కొండలు ఉన్నాయి, అట్లా బెస్ట్ ఎక్స్పీరియన్స్. గంగోత్రి జర్నీ చాలా అంటే చాలా బాగుంది. అది ఇంకో ఏంటంటే రైతు జరిగే విధానాలు కానీ ఏమైనా చాలా బాగుంది. నిజం అనుకుంటారు, నిజం కాదు. ఎన్ని ఇబ్బందులు పడ్డా మాకు తెలుసు. భయ్యా మాట్లాడక చెప్తాడు, ఇక్కడ పడింది ఎవడో తెలుసు కదా. Bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud when they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then, know what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. परदेसी हूँ तेन मिलदा रोना पै जाऊगा, नाल रहे ते जोगी ते तेन जोगन होना पै जाऊगा।
స్టార్టింగ్ ప్లేస్ అయితే మనం ఉన్నాం. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा. నడడానికి కష్టంగా ఉందనుకున్నప్పుడు ఆ మంచు కొండలు పిలుస్తానేమమ్మా రా నువ్వని చూడండి. सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता महानता. ఇన్ని కొండలున్నా మనకి అనిపించలేదు కానీ ఆ ఒక్క కొండ దాని నుంచి నా మైండ్ మొత్తం మార్చేస్తుంది. చూడు ఆ కొండ ఏంటో. ఈ మంచు పర్వతాలు భయ్య అసలు నా మూడ్ని మొత్తం మారుతున్నాయి. రా నా దగ్గర రా, నువ్వు ఎందుకు రాలేవు అంటూ నన్ను మోటివేషన్ చేస్తున్నాయి భయ్య. जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे ఆ ఒక్క మంచు పర్వతం కోసం వెళ్ళే ప్రయత్నంలో అయితే जटाओं में ఎన్ని కొండలు ఎక్కాను जटाओं में ఇంకా రాలేదు కొండ. అది వస్తూనే ఉండాలా. तू सदैव ही जिया मांगा कुछ శివయ్యా नहीं ఏందయ్యేది అక్కడెక్కడో ఎందుకయ్యా ఉన్నాను. है दिया समुद्र मंथन का था समय जो आप ఇది ఎలా ఉంది హార్ట్ బీట్ 150 కూడా ఉంటుంది. द्वंद्व दोनों लोक में అక్కడి నుంచి विषम था छिड़ा అలా ఎక్కుకొని వచ్చాం. अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया నిజంగా ఇంతకాలం టైం వేస్ట్ చేశాను అనుకున్నాను భయ్య. ఎంత బాగుందండి చెప్తాను. ఈ కొండలు నాతో మాట్లాడుతున్నాయి, ఈ నదులు ఏవో నాకు చెప్తున్నాయి, కొండలే ఏవేవో చెప్తున్నాయి, ఏవో అనిపిస్తున్నాయి. ఇంకా మంచు పర్వతాలు అయితే ఇంకా మరి చూడలేదు. మైండ్ బ్లోయింగ్. మేఘాలు కమ్మేసాయి కానీ కొండలు చూడ. ఒక పెద్ద వీడియో చూశాను,
కేదార్నాథ్ వెళ్ళి తీరవలసిన యాత్ర అని అన్నాడు. నిజంగా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆయన ఆ మాట ఎందుకంటే ఇంత బాగుంది. ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తారు. నిజంగా ఈ పర్వతాలు, ఈ కొండలు, నదులు, ఈ క్లైమేట్ మనకి ఏదో చెప్తుంది. నిజంగా ఈ కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేస్తుంటే భయ్యా ఏం చెప్పనా, నాలో ఏవో తెలియని మార్పులు తెలుస్తుంది. నా ఆలోచన విధానం మారుతుంది ఇప్పుడిప్పుడే. ఈ కొండలు, ఈ నదులు, ఈ క్లైమేట్ అంతా చాలా బాగుంది. निरंजन आदेश एक ही संदेश काल कर्म क्लेश भस्म जोगी निर्विशेष आदेश आदेश आगे आगे गोरख जा. ఏం ఇంపార్టెంట్ ఏంటి లేదా, అప్పుడే ఎండకేస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే చలేస్తుంది. అసలు క్లైమేట్ అన్ని కాలాలు కలిపి ఒకేసారి చూస్తున్నట్టు ఉంది. అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇందాక ఎండ కాసింది. ఋతువులు అన్నీ ఒకసారి వచ్చేసినట్టు ఉన్నాయి. ఏంది క్లైమేట్ అసలు బుర్రపడ మమ్మీ. ఏంది మమ్మీ, నిజంగా ఆక్సిజన్ అయితే సరిపోవట్లేదు. అంత స్పీడ్గా క్లైమేట్ మారిపోయిందా. ఒకసారిగా వాతావరణం అయితే మారిపోయింది. చల్లగా -డిగ్రీలో మంచు మన బాడీకి తగులుతుంది. ఫస్ట్ టైం मेरी रक्षा चारों युग में साथ की रक्षा हनुमंत बलवान करे క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం పడుతుంది, మొత్తం మారిపోతుంది క్లైమేట్. అది కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే వర్షం, ఇప్పుడే వర్షం, అలా రెయిన్ కోట్ వేసుకున్నాం. ఈ గ్యాప్లో అసలు మళ్ళీ అనగా जति मछंद्र का चेला शिव के रूप में दिखे अलबेला. कानों कुंडल गले में नादी हाथ त्रिशूल नाथे आदि अलक पुरुषु गोरु आदि जन्म जन्म के कटो कलेश भगवावेश हाजम के कड़ो भैरव शिव का चेला. जहाँ जहाँ हो नगर डगर लगे वहाँ फिर मेला. शिव का धूना गोरख तापे काल कड़क ठर ठर कांपे. मेरी रक्षा करे नवनाथ रामदूत हनुमंत बलवंत. सिद्धि सिद्धि अंग विराजे मायन पूर्णा सुखवंत. शब्द साचा पिंड काचा चल मंत्र ईश्वर वाचा. अलख निरंजन आदेश आदेश सब में समाया एक का आदेश. अलख निरंजन आदेश आदेश शिव में जीव सहज हीली. अनंत से अनंत तक आयेश तत्व योगी प्रवीण. घट में ज्योत है ज्योत में घट. जो खोजे बाहर वो भीतर ही बसे. ओम शिव गोरक्ष. सम्मान करो इसका, शुक्र करो, क्योंकि प्यार से खूबसूरत कुछ भी नहीं है इस दुनिया में. वाह, क्या बात. चिंगारिया ये जो मेरे सीने में है दफन, इनको जरा
लेके हवा बन जाऊं मैं अगन जॉर्ज अपने दिल को आजाद कर दो चिंगारियां ये जो मेरे सीने में है दफन इनको जरा लेके हवा बन जाऊं मैं अगन दहक रहा है बन के शरारा देख मेरा बदन सब कुछ मेरा करके फना करता हूँ मैं हवन ओम देवा देवा ओम देवा देवा नमः 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 ओम देवा देवा ओम देवा देवा नमः 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 महसूस खुद को मैंने किया जब तूने छुआ ओम देवा देवा ओम देवा देवा नमः 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 कितनी दफा मैंने देख के अनदेखे किए अंगारों के खुद में निशान ना इनको मिली कभी दिशा है हवन ओम देवा देवा ओम देवा देवा नमः 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 చాలా రిస్క్ చేసి కొత్త రూట్ కట్టారని వస్తున్నాం మామూలు లేదు ఏరా ఎక్కడ పడిపోతుందో తెలియట్లేదు చూడండి కింద లోయ ఏమైనా స్లిప్ అయ్యావా నా నవ్వులో మీకు తెలిసిపోతామా ఎలా ఉంది రూట్ సూపర్ చేస్తే ఇలాంటి జర్నీ చేయాలి లైఫ్ నీ టాలెంట్ అన్ని బయటకు వస్తాయి వెరీ డేంజరస్ రూట్స్ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు మీరేం తిట్టుకోకండి మీరు నడుగు ఎంత రిస్క్ చేస్తానంటే ఎక్కడి నుంచి ఏరాలు పడతాయో తెలియదు వర్షం అయితే భారీగా స్టార్ట్ అయింది గ్యాస్ మేము మార్గం మధ్యలో అయితే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది చూడండి ఏమైనా కంగారు పడకుండా ఇంటికి వెళ్ళాలి సేఫ్లో అయితే ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాం మార్గం మధ్యలో విపరీతమైన మంచు తుఫాన్ పడుతుంది చూడండి మేమైతే రెయిన్ కోట్లు తీసేసుకున్నాం లొకేషన్ చాలా బాగుంది అలా పోతూ ఉండడమే ఆరామ్సే మార్గం మధ్యలో చూడండి రాళ్ళు అయితే పడిపోయాయి వర్షం పై నుంచి చూడండి ఎలా పడిపోయి ఎలా అయింది చూడండి మేము ఇక్కడ వరకు వచ్చాం చూడండి మా దోస్తులు అందరూ అయితే రిస్క్ చేసి అయితే వచ్చాం ఎలా అయితే అలా ఉంటుంది ఎలా అయిపోయినా భారం అంతా వేసేసాం ముందుకు వెళ్ళిపోవడం ఇంకా చూద్దాం ముందు ముందుకి ఇంకెన్ని అడ్వెంచర్లు చేయిస్తారో అంత చేస్తారు ఓకే మీకోసం కాదు నా కోసం ఈ జర్నీ
చూడండి కొండంతా ఎలా జారి కిందకి పడుతుందో వర్షం అంతా. మన రూటు ఆ కనిపించేదే మనం యాక్చువల్లీ దివాల్సిన రూట్, కానీ నేను చూడండి ఎలాంటి ఏరియాలోకి వచ్చి దిగుతాను. ఈ విషయం మా అమ్మకి కానీ తెలిస్తే చీపురు కట్ట తెస్తుందో మరి ఏం చేస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా పడిపోతాను. కానీ ఇక్కడ హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇన్ని రోజులకి నేను ఇలా వచ్చినందుకు. ఈ మేఘాలు, ఈ వర్షం, ఎండ, డిఫరెంట్ క్లైమేట్ చూడటం వల్ల నాకైతే జర్నీ నచ్చింది. రిస్క్ అయితే అవునాయండి, ఇలా గుర్తొస్తుంది. మళ్ళీ పుడతావా ఏంటి? రూట్ చూడండి ఎలా ఉందో, లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో, ఎంత అందంగా అయితే ఉందో చెప్తున్నా. అంతగా మించి రిస్క్ ఉంది. ఎప్పుడు ఏ కొండ తిరగబడిపోతుంది తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కాస్తుంది, అసలు ఏం అర్థం కావట్లా. శివయ్య దగ్గరగా వచ్చాం కానీ మనసంతా హ్యాపీ అయిపోయింది. ఆయన తాకుతుంటే ఆ స్పర్శ కూడా చాలా బాగుంది. అసలు లైఫ్లో ఆయన ఒక పెద్ద ఆయన అన్నారు, తప్పక వెళ్ళాల్సిన యాత్రని, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిన యాత్ర ఇది ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది మామూలు యాత్ర కాదు. చూడండి అక్కడ శివయ్య దగ్గర నుంచి మంచు పర్వతాలు కరిగి నదిలా వచ్చి, యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన రూట్ అది. ఆ రూట్ కాక ఈ రూట్ వచ్చినందుకు ఇంకొంచెం బెటర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రిస్క్ అయితే అవునే ఉండే, కానీ హ్యాపీనెస్ ఉంది చూసారా. అసలు మేము వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడితే ఇక్కడ ఇదంతా కట్టిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళంతా త్యాగం చేశారు. ప్రతి ఒక్కరు ఎందుకు వెళ్ళాలని ఆ పెద్ద అన్నారు తెలుసా. ఇక మన లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ ఈ జర్నీతో పోల్చుకుంటే అది చిన్నవరా అనిపిస్తుంది. అసలు ఆ టెన్షన్లు, ఆ మనీ, ఈఎంఐలు, ఈ అన్నిటితో పోల్చుకుంటే చాలా బెస్ట్. దానికన్నా ఇది రిస్క్. ఈ ఏరియాలో ఈ కొండ చూడండి, ఇవన్నీ ఇప్పుడు దిగాలి మనం. సూపర్. ఈ లొకేషన్ చూడండి, నిన్న మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో మాకు బాగా ఇబ్బంది పెట్టే ఏరియాలు ఇవే. చాలా కష్టపడ్డాం ఈ ఏరియాలో, కానీ ఏదైతే అదేంటని ఈ రూట్ రిస్క్ చేసి సైడ్గా దిగా. ఇది బాగుంది, అంత దిగడం ఎక్కడమైతే లేదు. అంత రూట్ కొంచెం రిస్క్ ఉండి ఇక మధ్యలో ఇలాగా చెట్లు, ఈ కొండలు అయితే తిరగబడిపోవడం ఇలాంటివి ఉంది తప్ప మొత్తం హ్యాపీగా ఉంది. జర్నీ నాకైతే నచ్చింది. నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చాలా ట్రావెల్ చేశా కానీ ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత రిస్కీగా ఎంత నచ్చింది. ఏ రూటు లేదు, ఎక్కడ లేదు. ఇది आंधी बन के आया हूँ, मेरा हौसला भी अय्याश है। ना तो कारवा की तलाश है, ना तो कारवा की तलाश है, ना तो हम सफर की तलाश है, ना तो कारवा की तलाश
చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ జన్మించా అంత చలి మంచు ఉన్న ప్లేస్ లో మీరు ఒకసారి చూడండి ఎలా అరేంజ్ చేశారో. వేడి నీళ్లు కొలను అందులో ఇప్పుడు స్నానం చేస్తూ ఉంటుంది. అసలు బుర్ర పాడంతే ఆవులు కూడా తెచ్చేస్తున్నా. మైనస్ ఉంది టెంపరేచర్ అయితే అసలు మామూలు లేదు. ఈ టైంలో స్నానం చేస్తే ఎలా ఉంటుంది హాట్ వాటర్ చూడండి. పొగలు చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ ఇంత కట్టగట్టే చల్ల ఇంత వేడి నీళ్ళు ఎలా చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ బద్రీనాథ్ టెంపుల్ ఎప్పుడు సినిమాల్లో చూడటం తప్ప రియల్ గా చూస్తారని నా కళ్ళ ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ ఎలా జరుగుతుందని. ఎగ్జామ్ బద్రీనాథ్ టెంపుల్ అసలు నా లైఫ్లో ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజైతే వచ్చింది. 10 రోజులైంది ఇంటి నుంచి బయటకు వచ్చి. ఎలా అయ్యిందో ఎలా గడిచే కూడా తెలియదు. ఏం తిన్నామో ఎక్కడ పడుకున్నాం కూడా తెలియదు. కానీ మనసులు మాత్రం చదివే ప్రాణాక్షరాల ప్రేమల గీతం రాస్తున్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ఫైనల్గా బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఈరోజు. ఇప్పుడు బద్రీనాథ్ సినిమా చూసి బద్రీనాథ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకోవడం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు. ఈరోజు నా కళ్ళతో చూశాను. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. ఎలా ఉంది వర్మ? I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. Huh. Subbu, it's the energy within which has to be tapped. You gotta do it.
ఇండియాలో ఫస్ట్ విలేజ్ మానా ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు మానా విలేజ్లో ఉన్నాం. మానా విలేజ్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ విలేజ్ ఇదే. మన చైనాకి ఇండియాకి బార్డర్ ఈ విలేజ్ అనేది. చూడండి విలేజ్ ఇది మానా విలేజ్. రెడీ అయిపోయాం. ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం అందరం. కుర్రలు బాగుపల్లా రెడీ అయ్యారు. ఒకటి చూడండి రివర్ మా బోటు. మరికొద్ది సేపట్లో మీకు మరింత దీనిగా వీడియోలు పెట్టబోతున్నాం. బోటింగ్ దగ్గరికి అయితే మనం వచ్చినాం. రివర్ చూడండి ఎలా ఉందో, మామూలు లేదు. ఇప్పుడు తీసుకున్న బోట్ అయితే ఎక్కపోతున్నాం. మరికొద్ది సేపట్లో బోటింగ్ వెనకపోతుంది. In the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Subbu, it's the energy within which has to be tapped. You gotta do it.